గుడికి పోతే దేవుని దర్శనం చేసుకుంటాం, ఓ కొబ్బరికాయ కొడతాం, హుండీలు ఏమైనా కానుకలు వేసేది ఉంటే వేస్తాం. అటు వెనక ప్రసాదాల కౌంటర్ కాడికి పోయి ప్రసాదం కొనుక్కొని జరసేపు గుడిలోనే కూర్చొని వెళ్ళిపోతాం. ఇక మొక్కులు ఉన్నోళ్ళైతే బంగారం వెండి సుత ఉండిలల్లో వేస్తుంటారు. కొమరెల్లి మల్లన్న కాడికి పోయినోళ్ళు కూరమీసాలు ఉండిలో వేసి మొక్కులు సమర్పిస్తుంటారు. అట్లనే ఓ తాన సుత ఒకళ్ళు గుడికి పోయినరు, కానీ ఉండిలో ఏం వేసిండ్రు, అటు వెనక ఏమైంది అనేదే అస్సలు ముచ్చట. హుండీలకెళ్ళి దేవత అంటే నోట్లే నోట్లు. 500, 200, 100 నోట్ల కాంచెలి 10 రూపాయల నోట్లు చిల్లర చిక్కలు సుత రాలుతున్నాయి. ఇక అట్లనే చూడు ఇంకేమొస్తాయో. హగో ఫోన్ సుతేసినట్టురు ఉండిలా. హో కొడుకో ఐఫోను ఏం తక్కువ 1,20,000 దాకుంటది ఇల్వా. దేవునికి మొక్కుకున్నారేమో కానికేసిండ్రు అనుకునేరు. ఏం అచ్చొస్తలేదు, తిప్పలు పోతలేవని 2 నెలల కింద తమిళనాడు రాష్ట్రం తిరుపూరూరులో ఉండే కందస్వామి మురుగన్ గుడికి ఓ సర్కారు ఉద్యోగి పోయిండట. హుండీల కానుకలేస్తప్పుడు ఏదో సోచాయించుకుంటా ఐఫోన్ సుతేసిండట. ఎమ్మటే ఆఫీసర్ల తను కురికి నా ఫోన్ పడిపోయిందని చెప్తే దేవుని హుండీల పడ్డదంటే గంతే అన్నారట. పెద్ద ఆఫీసర్లకు చెప్పుకున్నా ఫాయిదా లేదు, హుండీల పడ్డ ఫోన్ తిరిగిచ్చుడు కుదరదని కుద్దు గుల్ల మంత్రే చెప్పిండట. ఇక ఉద్యోగి చేసేదేం లేక తూర్పుకు తిరిగి దండం పెట్టుకునే కథ అయిందన్నట్టు. ఆయనకి పైసలు ఇస్తే దేవుని హుండీలు వేసినట్టే అంటుంటారు కదా, ఈ ఒగ్గిందికే కావచ్చు పో.